VG24 న్యూస్కి స్వాగతం. జూన్ 24న శివానంద గురు కల్చరల్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ హన్మకొండ ములుగు రోడ్లోని సప్తధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న సామూహిక వివాహాలు 18 మంది జంటలకు ఉదయం 8 గంటలకు నిర్వహించుచున్నట్లు వాటికి సంబంధించిన గోడపత్రికలను శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ త్రిపురనేని గోపీచంద్ ఆవిష్కరించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ సామాజిక సేవ దృక్పథంతో శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 మంది జంటలకు ఖచ్చితంగా వివాహాలు జరిపించడంతో పాటు అవసరమైన బంగారు పుస్తలు, మట్టెలు, పెళ్లి బట్టలు ఉచితంగా అందిస్తూ ఉన్నామని తెలిపారు. పెళ్లి అనంతరం శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించి వచ్చిన బంధువులందరికీ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 18 తారీఖులోపు సెల్ నెంబర్ 9848423133ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోపీచంద్ తెలిపారు. త్రినగరి ప్రజలు అందరూ వచ్చి నూతన వధువులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం తన చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు బండారు సాయినారాయణ, మాదారపు సదాశివుడు, గాంధీ ఉమాశంకర్, రేపాల రామచందర్, లాయక్, మంతెన వెంకటరమణ, కైరిక రవీందర్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే స్వచ్ఛంద సేవా సంస్థలు నిరుపేద, అతిపేద సమాజంలోని అట్టడుగు వర్గాలలో కళ్యాణం జరిపించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, బట్టలు, పెళ్లి బట్టలు, పెళ్లి సామాను, భోజన ఖర్చు సుమారుగా ఒక్కొక్కళ్ళు ఇంట్లో చేసుకుంటే 2-3 లక్షలు అయ్యేదాన్ని అతిపేద వాళ్ళకి, దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు, కోయలు, గుత్తి కోయలు అలాంటి వాళ్ళని మారుమూల ప్రాంతాల్లో లేదా పట్టణంలో కూడా మురికివాడలలో ఉండే వాళ్ళకి శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ తరఫున 18 జంటలని అతిపేద వారిని తల్లిదండ్రుల అనుమతితో మెజారిటీ తీరి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిన వాళ్ళకి అందరి అనుమతితో తల్లిదండ్రులు ఇరువైపులా తల్లిదండ్రుల అనుమతితో డాక్యుమెంట్స్తో ఉన్న వాటితో వాళ్ళని ఎంపిక చేసి ఈ నెల 24వ తేదీ 8 గంటలకి బ్రహ్మాండమైన ముహూర్తం కర్కాటక లగ్నంలో అందరికీ అనువుగా ఉండే మంచి ముహూర్తంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శివ పరమేశ్వరుడు అయినటువంటి శివానందుల వారి కొలువు తీరిన సప్తధామం ములుగు రోడ్డులో మనము ఈ జంటలన్నిటికీ మన ఇంట్లో మన పిల్లకి మన అమ్మాయికి పెళ్లి చేస్తే ఏ విధంగా చేసి సారెతో సహా అన్ని మర్యాదలతో సహా చేస్తామో ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క సభ్యుడు భక్తుడు కూడా కష్టపడి వాళ్ళందరికీ వసతి ఇచ్చి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఈ చివరికి బ్యూటీ వాళ్ళతోటి కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం పేదల్ని ఆదుకోవాలంటే ఒక చిన్న సంస్థతో తీరేది కాదు. పూజ్య గురుదేవులు ఇలాంటి 100,000 చేసి ఉన్నారు. ఆయనంత ముందు ఆయన ఆదర్శం నిలబెట్టడం మొదటిదైతే సమాజంలో గ్రామాలలో పట్టణాలలో నిరుపేదల కోసం సంవత్సరానికి 2 సార్లు స్వచ్ఛంద సంస్థలు గ్రామ పెద్దలు, కుల పెద్దలు ఇలాంటి సీతారాముల కళ్యాణం జరిపించినట్టుగా నారాయణమూర్తి అమ్మవారి కళ్యాణం లాగా భావించి పేదలకి పెళ్లిళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీనికి అందరూ ఆహ్వానితులే, తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించాలి అందరినీ. అలాగే అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు, దరఖాస్తు చేసుకోదలుచుకున్న జంటలు దయచేసి 18వ తేదీ లోపల చేయండి. ఇతర ఏర్పాట్లు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి టైం పడుతుంది కాబట్టి దయచేసి తొందరగా అప్లై చేసుకుని మాకు అందుబాటులోకి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. నా పేరు త్రిపురనేని గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్. గురుభ్యో నమః. శివానందమూర్తి గారు అంటేనే హిందూ ధర్మం అంటేనే శివానందమూర్తి గారు. ధర్మము సాంప్రదాయం కాపాడటంలో గురుగారిని మించిన గురువుగారు ప్రపంచం మొత్తంలోనే ఎక్కడ లేరు. ఆ సాంప్రదాయం నిలబెట్టడానికి అన్ని దానాల్లో కంటే కూడా కన్యాదానము చాలా గొప్పదని చెప్పారు గురుగారు. కన్యాదానంతోనే ముక్తి లభిస్తుంది అని చెప్పారు.
కాబట్టి ఇటువంటి పేద జంటలకి అందరికీ కూడా మన సాంప్రదాయం మనం నిలబెట్టాలి. మన సాంప్రదాయాన్ని అందరూ కూడా ఏమవుతుందో విచ్ఛిన్నం అయిపోతున్నది. ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని పెళ్ళి తంతు ముగించేస్తున్నారు, తర్వాత ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేద బ్రాహ్మణులను పెట్టి అందరితోని తల్లిదండ్రులతోని అల్లుడికి కాళ్ళు కడిగించి కన్యాదానం చేసి మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టాలని గొప్ప గురువుగారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేయాలని సంకల్పం ఉంది. ఆ ఈశ్వరుడి దయ, శివుడి దయ, గురుగారి దయ, మీ అందరి దయ, మనందరి హిందూ మందరం కూడా ఏకం కావాలి, హిందూ మతాన్ని ఏకం కావాలన్న సంకల్పంతో ఇది చేయడం జరుగుతుంది. నా పేరు బండారు సాయినారాయణ, ట్రస్టీ, శివానంద గురు కల్చర్ ట్రస్ట్. మీరందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి పిల్లలందరికీ ఆశీర్వదించాలని ప్రతి ఒక్క హిందూ భక్తుడిని కూడా కోరుకుంటున్నాను. వరంగల్ ప్రజలందరి, నగర ప్రజలందరినీ కూడా వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.